నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ గవర్నమెంటు ఏదైతే వాలంటరీ వ్యవస్థను తీసుకొనొచ్చిన నేపథ్యం మనందరికీ తెలిసిందే. వాలంటరీ వ్యవస్థలో మళ్ళా తర్వాత కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వాలంటరీ వ్యవస్థని అదే విధంగా రన్ చేస్తాము. వాలంటరీ వ్యవస్థలో వేతనం ఏదైతే ఉందో 5,000 వేతనాన్ని మేము 10,000కి పెంపు చేస్తామని కూడా కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఇప్పటికీ కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటి కాంచెలి వాలంటరీ వ్యవస్థ వాళ్ళకి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మమ్మల్ని రెగ్యులరేషన్ చేయాలని, మీరేదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టుకోవాలని వాలంటరీ వ్యవస్థ వాళ్ళైతే స్ట్రగుల్ చేస్తూ ఉన్నారు, ఫైట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు వాలంటరీ వ్యవస్థకు సంబంధించి వాళ్ళకి 10,000 వేతనం పెంచకపోగా వాలంటరీ వ్యవస్థ అనేది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యవస్థలో ఇప్పుడు లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఆగస్టులోనే రెన్యువల్ చేయాలి, వాళ్ళని ఎవరు కూడా రెన్యువల్ చేయకపోవడం వల్ల ఇప్పుడు ప్రభుత్వంలో లేదు. దాని గురించి మేము ఎలా వేతనాలు పెంచిస్తామన్నట్టు కూడా చెప్తున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒక షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. వాలంటరీ వ్యవస్థలో ఉన్న వాళ్ళకు కూడా కొంత వరకు ఇబ్బంది కలిగే వార్తను కూడా చెప్పుకోవచ్చు. ఏదంటే గ్రామ వార్డు సచివాలయ శాఖకు సంబంధించిన మొబైల్ యాప్లో వీళ్ళు అటెండెన్స్ వేసుకుంటూ ఉంటారు. డైలీ అటెండెన్స్ వేసుకుంటున్న నేపథ్యంలో 5 నెలల కాంచెలు కూడా వాళ్ళు ఏదైతే వేతనాలు పెంచాలనుకుంటా వాళ్ళు గత 5 నెలల నుండి వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఏదైతే వాలంటరీ వ్యవస్థ మీద ఒక ఆరోపణలు రూమర్స్ క్రియేట్ అయినాయి. ఏవైతే పబ్లిక్ సంబంధించిన ప్రైవేట్ డేటా ఏదైతే ఉందో దాన్ని వేరే వాళ్ళకి దాన్ని ప్రైవేట్ కరంగా యూజ్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఎవరికైతే వాళ్ళకి పర్సనల్ డేటా లీక్ అవుతూ ఉంది, వాళ్ళకి సంబంధించిన మొబైల్ కాంటాక్ట్స్ కానీ వాళ్ళకి సంబంధించిన ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కొంతమందికి పంపిస్తూ ఉన్నారు. దానివల్ల వాళ్ళు కొంత ఏవైతే నష్టపోతూ ఉన్నారనే నేపథ్యం కూడా చూస్తాము. అదేవిధంగా మహిళల మిస్సింగ్ కేసులో వాలంటరీ వ్యవస్థ కూడా వాళ్ళకి సంబంధించిన వాలంటరీ వ్యవస్థ ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వడం వల్లనే అలా మిస్ అవుతూ ఉన్నారనే ఇన్ఫర్మేషన్ అయితే కొంతవరకు వ్యాఖ్యలు అయితే చేశారు. గత ప్రభుత్వము ఏదైతే వైసీపీ ఉన్నప్పుడు తీసుకొచ్చినప్పుడు అప్పుడు ప్రతిపక్ష హోదాలో టీడీపీ జనసేన ఉన్నారు కాబట్టి అప్పుడు వాళ్ళైతే ఆరోపించిన నేపథ్యం చూసాము. ఇక వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మేము వాళ్ళకి పెంపు చేస్తాము, రెగ్యులరేషన్ చేస్తాము, 10,000 జీతం ఇస్తామని కూడా కూటమి హామీ ఇచ్చింది ఎన్నికలలో. హామీ ఇచ్చినప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత ఇప్పటివరకు కూడా కూటమి వ్యవస్థ గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. అంటే వాళ్ళు మాట్లాడట్లేదు. అంటే కూటమి వ్యవస్థ గురించి ఆలోచిస్తున్న విషయాలు ఎక్కడ కనబడట్లేదు. ఒక మంత్రి మాట్లాడుతూ, వీరాంజనేయ స్వామి మంత్రి మాట్లాడుతూ తను ఏం చెప్పాడు, తను ఈ వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు వ్యవస్థలోనే లేదు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దృష్టిలో లేదు. గవర్నమెంట్ దృష్టిలో లేదని అంటే ఎందుకంటే గత ప్రభుత్వము రెన్యువల్ చేయలేదు. గత ప్రభుత్వం ఆగస్టులోనే రెన్యువల్ చేస్తుంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళని కంటిన్యూ చేసేవాళ్ళము. కానీ అట్లాని వ్యవస్థ మొత్తం రద్దు చేయట్లేదు, తాత్కాలికంగా అలా హోల్డ్లో పెడతా ఉన్నాము. ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించి ఎవరైతే వాలంటరీ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళకి కొంతమంది మాత్రమే మేము వాళ్ళని గైడ్లైన్స్ కానీ లేకుంటే కొంతమంది మాత్రమే అక్కడ అవసరం ఉన్న పీపుల్ మాత్రమే వాలంటరీ వ్యవస్థలో ఉంచుతాము, ఎవరైతే ఎక్స్ట్రా ఉన్న వాళ్ళకి మేము వేతనాలు ఇవ్వలేమన్నట్టు కూడా క్లియర్ కట్గా చెప్పిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. అంటే గతంలో వాలంటరీ వ్యవస్థలు విచ్చలవిడిగా యూజ్ చేశారు, మిస్గైడెన్సీ కోసం యూజ్ చేశారు. ఏదైతే గవర్నమెంట్కి సంబంధించిన ఏ పథకాన్నైనా ఇంటికి చేర్చాలనే నేపథ్యంలో వైసీపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది వాలంటరీ వ్యవస్థ. ఈ విషయం మనందరికీ తెలిసింది. తెలిసినప్పటికీ ఏంటంటే వాళ్ళకి సంబంధించిన పర్సనల్ డేటా లీక్ అవుతూ ఉంది. వాళ్ళకి సంబంధించిన ఏదైతే వాళ్ళ పర్సనల్గా ఉంచుకోవాలనుకున్న డేటా మొత్తం లీక్ అవుతూ ఉన్న నేపథ్యం గతంలో ఆరోపించారు ప్రతిపక్ష నాయకులు, అంటే ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు. అంటే వీళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ ఉంటుందా ఉండదా అనే కొంత ఆందోళన చెందిన సిచ్యువేషన్ కనబడింది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక మినిస్టర్ ఏమో వీళ్ళు వ్యవస్థలోనే లేరని చెప్తారు, ఇంకొక మినిస్టర్ ఏమో వాళ్ళని రెగ్యులరేషన్ చేస్తామని చెప్తాము. ఇప్పుడైతే గ్రామ సచివాలయ శాఖకు సంబంధించి మొబైల్ యాప్లో వాళ్ళు డైలీ వాళ్ళ అటెండెన్స్ వేసుకుంటూ ఉంటారు. అంటే ఈరోజు వాళ్ళు ప్రెజెంట్ అబ్సెంట్ అనే వాళ్ళ శాలరీ అవి అటెండెన్స్ రూపంలో వాళ్ళకైతే పడుతూ ఉంటుంది. అంటే వీళ్ళు ఎన్ని రోజులు పనిచేస్తే అంత వాళ్ళకి శాలరీ, అంటే వాళ్ళకి ఇచ్చిన వేతనంలో అన్ని డేస్కి ఎంత పర్ డే ఎంత పడుతుందో అలా క్యాలిక్యులేషన్ చేసి వాళ్ళకైతే పడుతూ ఉంటుంది. కానీ
ఇప్పుడు ఆ యాప్‌ను గూడా మరి వాళ్ళు అటెండెన్స్ ఏసుకోకుండా అక్కడున్న అధికారులు తొలగించారంట. దానిపైన వాలంటరీ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళు కొంత మండిపడతా ఉన్నారు. అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఏదైతే వాలంటరీ వ్యవస్థను ఇంకా మెరుగుపరుస్తారని అనుకున్నాము. కాకుంటే ఇప్పుడు ఈ 5 నెలలు అంటే వాళ్ళు గత 5 నెలల నుండి ఆందోళన చేస్తున్నారు. వారికి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మరి ఒక గవర్నమెంట్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. వార్డు సచివాలయ శాఖకు సంబంధించి మొబైల్ యాప్‌లో వాలంటీర్ హాజరు చేసుకునే ఆప్షన్‌ను అధికారులు తొలగించారు. ఇదంతా వారం కిందట ఏదైతే వాళ్ళకి అన్ని సదుపాయాలుండే ఆ యాప్‌లో వాళ్ళకి లాగిన్ ఉంటుండే అవన్నీ చేసుకుంటుండే. కానీ వారం కిందట ఎవరైతే మంత్రి మరి వీరాంజనేయ స్వామి వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రకటించారో లేరని అంటే వ్యవస్థలోనే లేరని ప్రకటించిన తర్వాత ఈ ఆప్షన్లు తీసేసినట్టు కూడా ఆ సంస్థ ప్రతినిధులు అయితే చెప్తా ఉన్నారు. అంటే మొత్తానికి మంత్రి వాళ్ళు ఆ విధంగా చెప్పారు కాబట్టి వీళ్ళు చెప్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ ఇప్పటికైనా కూటమి గవర్నమెంట్ వాలంటీర్ వ్యవస్థ మీద ఒక క్లారిటీ ఇవ్వాలన్నట్టు కూడా అక్కడున్న వాలంటీర్లో పనిచేస్తున్న వాళ్ళు అయితే అడుగుతూ ఉన్నారు. నిజంగా అంటే వాళ్ళు మా బతుకులు ఆగం చేయకండి, ఏదన్నా ఒక ఆప్షన్ ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ ఉంటుందా ఉండదా జాబు వాళ్ళు చేసేది చాలా తక్కువ జీతానికి. ఆ జీతానికైతే ఇప్పుడున్న జనరేషన్ ఎవరు వర్క్ చేయరు. కాకుంటే సేవాభావం ఉన్న వాళ్ళు కొంతమంది, లేకుంటే గ్రామంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ అంటే సెకండ్ ఆప్షన్‌గా పెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉండరు. పొలం చేసుకుంటూ అంటే ఉన్నత చదువులు చదువుకొని పొలం చేసుకుంటా వాళ్ళు కూడా కొంతమంది వాలంటీర్ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ వీళ్ళు అంటే ఇందులో అంటే వీళ్ళకు ఉంచుతారా, తీసేస్తారా ఏం క్లారిటీ ఇవ్వకుండా ఎలా ఉందంటే కట్ట ఇరగొద్దు పాము సావద్దనకుండా గవర్నమెంటు చేస్తున్న తీరైతే కనబడతా ఉంది. ఎందుకంటే పూర్తిగా రద్దు చేస్తామని చెప్పట్లేదు, లేకుంటే పూర్తిగా రెగ్యులరేషన్ చేస్తామని చెప్పట్లేదు. మరి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు చూపిస్తూ ఉంది తప్ప మరి ఈ ప్రభుత్వం ఏం చేయబోతుందనేది మనకి క్లియర్ కట్‌గా చెప్పని దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ వాలంటరీ వ్యవస్థ పైన ఇప్పటికైనా మరి కూటమి సంబంధించిన నాయకులు మరి ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది అన్నట్టు కూడా వాలంటరీ వ్యవస్థకు సంబంధించిన మరి సభ్యులైతే కొంత ఆరోపిస్తూ ఉన్నారు. కొంతవరకు వాళ్ళు ధర్నాలు కాదు శాంతియుతంగా వాళ్ళు 5 మంత్స్ నుండి కొట్లాడుతూ ఉన్నారు. ఏదైతే గౌరవ వేతనం మీదే అన్నారు, అధికారంలోకి వస్తే 10,000 రూపాయల జీతం ఇస్తా అని చెప్పారు. దాని గురించి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. సరే ఆర్థిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉన్నా కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉంటాయో అవి ఎప్పటి వరకు మీరు చేస్తారు?